ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ అంటే రూల్ ఏదైతే ఫాలో కావాలో దాన్నే సింటాక్స్ అంటాం. ఏంటి సింటాక్స్ అంటే ఫస్ట్ ఇఫ్, తర్వాత ఇక్కడ కండిషన్ 1, దెన్ ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్ క్లోజ్ బ్రేస్, తర్వాత ఎల్స్ స్పేస్ ఇఫ్, ఇక్కడ కండిషన్ 2, మళ్ళీ ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్ సెమీకోలన్ క్లోజ్ బ్రేస్, మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఓపెన్ బ్రేస్, కండిషన్ 3 ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్ క్లోజ్ బ్రేస్. ఇలా ఎల్సిఫ్స్ ఎన్ని రాయొచ్చు అంటే మీ ఇష్టం ఉన్నన్ని రాయండి, ఎన్నైనా రాసుకోవచ్చు అని చెప్పడానికి చుక్కలు పెట్టాను. ఇక్కడ ఎల్స్ ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్, తర్వాత క్లోజ్ బ్రేస్. సో ఈ ఇఫ్ ఎల్సిఫ్ దేనికోసం అంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇఫ్లో కండిషన్ 1 ఉంది, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కంట్రోల్ ఈ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, ఈ ఇఫ్ బ్లాక్లు ఉన్నాయి స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ ఇఫ్లో ఉన్న ఈ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయింది అనుకోండి, కంట్రోల్ నెక్స్ట్ ఎల్సిఫ్కి వెళ్తుంది. ఈ ఎల్సిఫ్లో ఉన్న ఈ కండిషన్ని చెక్ చేస్తుంది, ఈ కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ ఈ ఎల్సిఫ్లో ఉన్న ఈ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ ఎల్సిఫ్లో ఉన్నటువంటి కండిషన్ 2 కనుక ఫాల్స్ అయింది అనుకోండి, కంట్రోల్ మళ్ళీ నెక్స్ట్ ఉన్న ఎల్సిఫ్లోకి వెళ్తుంది, ఈ కండిషన్ని చెక్ చేస్తుంది, కండిషన్ 3ని. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఎల్సిఫ్లో ఉన్న ఎల్సిఫ్ బ్లాక్లో ఉన్న ఈ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ 1 ట్రూ కాలేదు, ఎల్సిఫ్లో ఉన్న కండిషన్ 2 కాలేదు, ఈ నెక్స్ట్ ఎల్సిఫ్లో ఉన్న ఈ కండిషన్ కూడా ట్రూ కాలేదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ అయినా ఎల్సిఫ్లో ఉన్న ఏ కండిషన్ కూడా ట్రూ కాకుంటే అప్పుడు కంట్రోల్ ఎల్స్లోకి వెళ్తుంది, ఈ ఎల్స్ బ్లాక్లో ఏ స్టేట్మెంట్లు ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నథింగ్ బట్ చెప్పేది ఏంటంటే ఇఫ్ లేదా ఎల్సిఫ్ బ్లాక్లో ఉన్న ఇఫ్ లేదా ఎల్సిఫ్తో ఉన్నటువంటి కండిషన్లు ట్రూ అయితే ఆ ఇఫ్ లేదా ఎల్సిఫ్లో ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ అండ్ ఎల్సిఫ్లో ఉన్న అన్ని కండిషన్లు ఫాల్స్ అయితే కంట్రోల్ డైరెక్ట్ ఎల్స్కి వెళ్తుంది, ఎల్స్లో ఏ స్టేట్మెంట్లు ఉంటే అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఇఫ్ ఎల్సిఫ్ గురించి. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. సో సైడ్ బై సైడ్ రాయకుండా చెప్పుదాం అనుకుంటున్నా, కాకుంటే సైడ్ బై సైడ్ రాస్తే మీకు ఈజీగా తెలుస్తుందనే ఉద్దేశం అంతే. ఇక్కడ రాస్తున్నాను. ఇన్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగటివ్ నెంబర్ ఆర్ 0. అంటే ఇచ్చిన నెంబర్ పాజిటివా లేదా నెగిటివా లేదా 0 అనేది చెక్ చేద్దాం. ఏ నెంబర్ అయినా 0 కంటే ఎక్కువ ఉంటేనేమో పాజిటివ్, 0 కంటే తక్కువ ఉంటేనేమో నెగిటివ్. ఇక 2 కాలేదంటే ఏంటి 0 అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం ప్రోగ్రామ్. ఇక్కడ రాస్తున్న ఇంట్ ఏ అని, నెక్స్ట్ CLR SCR క్లియర్ స్క్రీన్, తర్వాత ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ నెంబర్, స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ ఇఫ్ కండిషన్ 1 తీసుకుందాం మనం, ఏ గ్రేటర్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏమవుతుంది, ప్రింట్ఎఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, ఇక్కడ కండిషన్ 2 రాస్తున్నాను, ఏ లెస్ దాన్ 0. ఏ లెస్ దాన్ 0 ఏమవుతుంది, గివెన్ నెంబర్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్, క్లోజ్ బ్రేస్. పాజిటివ్ కాలేదు నెగిటివ్ కాలేదు అంటే ఏంటి, ఎల్స్
ఓపెన్ బ్రేస్ ఇక్కడ ఏంటి printf డబల్ కొటేషన్లో గివెన్ నెంబర్ ఈజ్ 0 క్లోజ్ బ్రేస్ ఎండింగ్లో గెట్ ch. ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎంటర్ ఏ నెంబర్ అనగానే మనం ఇచ్చామనుకుందాం, ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. ఎన్లోకి ఇచ్చాం 10 అని, ఏలోకి వాల్యూ ఇచ్చాం 10 అని. 10 అని ఇస్తే ఇక్కడ ఇఫ్లో చూడండి 10 గ్రేటర్ దాన్ 0. అవును, 10 0 కంటే పెద్దది కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కాబట్టి కంట్రోల్ ఇఫ్ బ్లాక్లకు ఎంటర్ అవుతుంది. ఏమొస్తుంది అంటే గివెన్ నెంబర్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని వస్తుంది. సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ అనగానే ఏ వాల్యూ -10 ఇచ్చామనుకోండి, ఏలో -10 ఉంది, ఇఫ్లో -10 గ్రేటర్ దాన్ 0. ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి కంట్రోల్ ఈ ఎల్స్ ఇఫ్కి వెళ్తుంది. ఏలో ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటే -10 లెస్ దాన్ 0. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఎల్స్ ఇఫ్లో ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నథింగ్ బట్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ వస్తుంది. అదే ఎంటర్ ఏ నెంబర్ అనగానే సంథింగ్ ఏలోకి ఇచ్చామనుకుందాం 0 అని. 0 ఇస్తే ఈ ఇఫ్లో 0 గ్రేటర్ దాన్ 0 అంటే మనం మనకంటే పెద్దోళ్ళం అంటే కాదు, ఇది ఫాల్స్. కంట్రోల్ నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వస్తుంది. దీనిలో 0 లెస్ దాన్ 0, ఏలో ఉన్నది 0, మనం మనకంటే చిన్నోళ్ళం అంటే కాదు కాబట్టి లాస్ట్ ఎండింగ్లో ఎక్కడికి వస్తుంది, ఎల్స్కి వస్తుంది. ఎల్స్లో ఏమొస్తుంది, గివెన్ నెంబర్ ఈజ్ 0. సో ఇది మన ప్రోగ్రామ్. ఇది ఎల్సిఫ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. సో write a program to find out the largest number among the given 3 numbers. ఇచ్చిన 3 నెంబర్లలో లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ చేయాలనుకోండి. ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. సపోజ్ 3 నెంబర్లు తీసుకుందాం, ఏబిసి. ఫస్ట్ది ఏ అనేది పెద్ద నెంబర్ కావాలనుకోండి, బి అండ్ సి కంటే పెద్దది కావాలి. నెంబర్ 2 బి పెద్ద నెంబర్ కావాలనుకోండి, ఇది ఏ అండ్ సి కంటే పెద్ద నెంబర్ కావాలి. ఇక మిగిలింది ఏంటిది, సి పెద్దది అవుతుంది. సో ఇవి మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఇంట్ ఏ కామా బి కామా సి సెమికోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. printf డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. డబల్ కొటేషన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్. స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో %d ఇది ఏకి, %d ఇది బికి, %d ఇది సికి, కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి కామా అడ్రస్ ఆఫ్ సి. ఇక్కడ రాస్తున్నాను, ఇఫ్ ఏ అనేది పెద్ద నెంబర్ కావాలంటే ఏ గ్రేటర్ దాన్ బి కావాలి, ఇంకా ఏ గ్రేటర్ దాన్ సి కావాలి. రెండు కావాలి కాబట్టి మధ్యలో యూజ్ చేసే ఆపరేటర్ అండ్. ఏ అనేది బి కంటే పెద్దది కావాలి ప్లస్ ఏ అనేది సి కంటే పెద్దది కావాలి కాబట్టి అండ్ ఆపరేటర్. ఓపెన్ బ్రేస్. ఇలా అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ క్లోజ్ బ్రేస్. నెక్స్ట్ రాస్తున్నాను, ఎల్స్ ఇఫ్ బి పెద్దది కావాలనుకోండి, ఏం కావాలి, బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి కావాలి. ఇలా అయితే ఏమవుతుంది, printf b is the largest number. సో క్లోజ్ బ్రేస్. ఏ పెద్దది కాలేదు, బి పెద్దది కాలేదు అంటే ఇక మిగిలింది ఏంటిది, ఎల్స్. ఏది పెద్ద నెంబర్ అవుతుంది, printf c is the largest number. Close brace. Then get ch. ఫస్ట్ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అనగానే మనం ఇచ్చామనుకోండి, ఏలోకి 10ని, బిలోకి సంథింగ్ 3ని, సిలోకి ఇచ్చాం 2ని. ఇప్పుడు ఏమవుతుంది, ఏలో ఉన్నది ఇఫ్లో చూడండి, ఏలో 10 ఉంది, బిలో 3 ఉంది, ఏలో